హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీలో తెలుగమ్మాయి. ఈ వీడియో దేనికి సంబంధించిందనేసి థంబ్‌నెయిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటది. ఇదైతే వినాయక చవితి వ్లాగ్ అండి. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాననేది ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ సంవత్సరం వినాయక చవితి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నాకైతే ఆఫ్టర్ మ్యారేజ్ ఇది 4థ్ ఇయర్ అండి వినాయక చవితి. అందులో 2 ఇయర్సే సెలబ్రేట్ చేసుకున్నాను. 2 ఇయర్స్ అయితే కంప్లీట్‌గా సెలబ్రేట్ చేసుకోలేదు. నాకైతే 21 అక్టోబర్‌లో మ్యారేజ్ అవ్వడం వల్ల మ్యారేజ్ అయ్యేటప్పటికే నాకైతే వినాయక చవితి కంప్లీట్ అయిపోయింది. 22లో నేను సెలబ్రేట్ చేసుకోవాల్సింది. అప్పటికే ప్రెగ్నెన్సీ ఉండటం చేసుకోలేదు. థర్డ్ ఇయర్ అయితే సౌదీలోనే ఉన్నాను. అక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నాను. నా వీడియోస్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితుంటే ఓల్డ్ వీడియోస్‌లోకి వెళ్లి చూస్తే నేనైతే షేర్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే సౌదీలో ఉండి సెలబ్రేట్ చేసుకున్నాను గానీ అంత సాటిస్ఫాక్షన్‌గా అయితే నాకు లేదు. ఎందుకంటే సౌదీలో ఏంటంటే మనకి ట్రెడిషనల్‌గా పూజలకు సంబంధించినవి ఏవి వస్తువులైతే మనకు అక్కడ దొరకవండి. నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు గాను మామిడాకులు గానీ, పత్రి గానీ ఇలాంటివి ఏవి దొరకలేదు. సో, వినాయకుడు గూడా అసలు దొరకదక్కడ. చాలామంది ఇండియా నుంచి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే తెప్పించుకున్నారు. ఇంకా నేనైతే ఇంట్లోనే గోధుమ పిండి, పసుపుతో కలిపి ఒక వినాయకుడినైతే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ వినాయక చవితి చేసుకున్నప్పుడైతే కనీసం పువ్వులు గూడా లేవు. ఒక 4, 5 పువ్వులుంటాయి అంతే. వాటితోనే ఒక 4, 5 రకాలు ప్రసాదాలు చేసి పూజైతే అలా చేసేసుకున్నాను లాస్ట్ ఇయరు. ఇంకా ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇండియాలో ఉన్నామంటే మన ఫెస్టివల్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి. నేనైతే ఏది వదలకుండా అన్నీ పూజకు సంబంధించినవన్నీ తీసుకున్నాను. అలాగే పూజ గూడా 1 ½ అవర్ కూర్చొని ఒక పూజారిది మంత్రాలు పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నాను. సౌదీలో ఉన్న 3 ఇయర్స్ ఎవ్రీ ఫెస్టివల్ వచ్చింది ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఇంత హ్యాపీగా సాటిస్ఫాక్షన్‌గా ఏ రోజు అనిపించలేదు ఏ ఫెస్టివల్‌కి. ఎందుకంటే మన ఫెస్టివల్స్ అంటేనే మనకి తోరణాలు, పువ్వులు నిండుగా కనిపిస్తాయన్నమాట. మనకదే అందము మన ఇంటికి. సో, అక్కడొచ్చేసరికి అలాంటివి ఏవి దొరకట్లేదు. కనీసం పూజ చేసుకోవడానికైనా పువ్వులు గూడా దొరికేవి కాదు. అందువల్ల అంత హ్యాపీగా అనిపించేది కాదు. ఏదో దీపం పెట్టుకున్నామా, మన సాటిస్ఫాక్షన్ కోసం పూజ చేసుకున్నామా, నైవేద్యాలు పెట్టుకున్నామా అన్నంత వరకే ఉండేది. ఇంకా ఇండియా విషయానికొచ్చేసరికి వినాయక చవితి అంటే ఇంకా మారు మోగిపోయిద్ది. మెయిన్‌లీ పిల్లలకైతే ఇది ఫేవరెట్ ఫెస్టివల్. ఓకే. సౌదీలో ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేదాన్ని అనేసి చెప్పేసి కొంచెమైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ వీడియోలోకొస్తే ఈరోజు వినాయక చవితి రోజు నేను పులిహోర, పాయసం, కొమ్ము శనగలు నేను నైవేద్యంగా పెట్టాను. వినాయకుడికి నైవేద్యాలంటేనే ఉండ్రాళ్ళు. సో, అవైతే నాకు చేయడం రాక నేను చేయలేదు. ఏదైతే చేయడం వచ్చో అది చేసి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. సో, ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చిందే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఇదైతే కొత్తగా చేద్దాము చింతపండు పులిహోర అన్న వాళ్ళకి చాలా ఈజీ వే అండి. సో, ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. నేనైతే 2 కప్స్ రైస్‌కి 4 కప్స్ వాటర్ తీసుకొని అందులోనే పసుపు, సాల్ట్ వేసుకొని 4 విజిల్స్ అయితే వేయించుకున్నాను. పులిహోరలోకైతే తాలింపయితే రెడీ చేసుకున్నాను. అందులోకి పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం అందులోనే లాస్ట్‌లో కొంచెం పోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసి వేయించుకోకూడదండి. 1 బై 1 వేసుకుంటూ వేయించుకోవాలి. చింతపండు పులిహోర అనగానే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అండి. ఇంగువ, మెంతులు, ఆవాలు, ధనియాలు 3 దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వేసామంటే గుడిలో చేసుకున్న ప్రసాదం లాగే ఉంటది. సో, ఫైనల్‌గా అయితే అన్నం విజిల్స్ వేయించుకున్న తర్వాత తాలింపులు వేయించుకొని అందులోకి కొంచెం చింతపండుని చిక్కగా దగ్గరికి మగ్గించేసుకొని ఫైనల్‌గా అయితే తాలింపులు, చింతపండు గుజ్జు, అన్నము 3 బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. పులిహోర పాయసం అయితే రెడీ అయిపోయింది. శనగలనైతే ఇప్పుడు ఉడకబెట్టేస్తున్నాను. హాయ్ చెప్పు. హాచా ఏది తిరుగు. ఫైనల్‌గా పనులన్నీ అయ్యేసరికి ఎగ్జాక్ట్‌గా 10 అయ్యింది. 10కి నేనైతే పూజ స్టార్ట్ చేసుకొని 11:30, 12 కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 6కి లేస్తే 10 వరకు వర్క్సే సరిపోయాయి. 4 అవర్స్. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా వర్క్స్ అయితే చాలా కష్టము అవ్వటం. ఒక పక్క అశ్విన్ చూసుకుంటూ నేను ఇంట్లో పనులు చేసుకుంటూ పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను.
మార్నింగ్ 6కి లేవగానే ఇంట్లో మాప్ పెట్టుకొని గుమ్మాలకి పసుపు కుంకుమలు అవి పెట్టుకొని తోరణాలు అవి కట్టుకొని తర్వాత నైవేద్యాలు అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశాను. నైవేద్యాలన్నీ ప్రిపేర్ అయ్యేసరికి ఇల్లంతా చిందరవందర అయిపోయింది. ఇంకొకసారి ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని అప్పుడైతే నేను కొత్త బట్టలు వేసుకొని పూజకైతే రెడీ చేసుకుంటున్నాను నేనిక్కడ. వినాయక పూజకి సామాన్లన్నీ కొనడానికి మార్కెట్‌కి వెళ్తే మార్కెట్‌లో రేట్లు చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. రేట్లు ఎలా ఉన్నా కూడా తప్పకుండా ఇంకా తీసుకోవాలి కాబట్టి ఫైనల్‌గా అయితే తీసేసుకున్నాను. నేనైతే కలర్స్ అవి ఏం లేకున్నా ఓన్లీ మట్టి వినాయకుడినే తీసుకున్నాను. ఈ వినాయక చవితి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ ఫెస్టివల్ అయితే నాకు చాలా స్పెషల్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇండియాలో ఉండి వినాయక చవితి అందులో ఫస్ట్ టైము నేను సెలబ్రేట్ చేసుకున్నాను. మనం ఈ వినాయక చవితిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? మనకెలా వచ్చింది ఈ పండుగ అనేది నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్ళడానికి కోసమని ఒక పిండి కలుపుకుంటది. ఆ పిండితో ఏదో పరజ్ఞానంలో ఉండి ఒక బొమ్మనైతే తయారు చేస్తది. పార్వతీదేవి ఆ బొమ్మకి ప్రాణం పోసి బాలుడిగా తయారు చేస్తది. అయితే పార్వతీదేవి ఆ బాలుడికి ఇలా అని చెప్పి లోపలికి వెళ్తుంది. నేను స్నానం చేసేటప్పుడు ఎవరిని లోపలికి రానివ్వద్దని ద్వారం బంధం దగ్గరే ఉండి కాపలా కాయమని చెప్తుంది. అయితే ఇంతలోనే శివుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళడానికి చూస్తే అక్కడున్న బాలుడైతే శివుడిని అడ్డగా నిలబడి లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అయితే శివుడికి కోపం వచ్చి ఆ బాలుడి మెడని నరికేస్తాడు. అంతలోనే పార్వతీదేవి బయటకు వచ్చి బాధపడుతూ శివుడినైతే కోపంగా చూస్తుంది. పార్వతీదేవి కోపం వల్ల లోకమంతా దహనం అవుతుందని చెప్పేసి అయితే శివుడు తన గనులను పంపిస్తాడు. వెళ్లే దారిలో ఏదైతే మొదటి జంతువు కనిపిస్తుందో ఆ జంతువు తల తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు. అయితే ఆ గనులకు వెళ్తూ ఉండగా మొదటిగా ఏనుగు కనిపిస్తుంది. అయితే ఆ గనులు ఏనుగు తల తీసుకొని వచ్చి శివుడికి ఇస్తారు. ఆ ఏనుగు తలని బాలుడికి సమర్పించి శివుడైతే ఆ బాలుడికి ప్రాణం పోస్తాడు. మళ్ళీ శివుడు ఆ బాలుడికి ప్రాణం పోసిన తర్వాత ఒక పేరునైతే ఇస్తాడు, గణాధిపతి అని పేరుని. తర్వాత ఒక వరాన్ని కూడా సమర్పిస్తాడు. ఏమని? ఎవరు ఏ పూజ చేసినా మొదటిగా నిన్నే పూజించాలి, తర్వాత ఏ పూజ అయినా చేసుకోవాలని చెప్పి ఆ వరాన్ని అయితే సమర్పిస్తాడు. అలా శివుడు వరం ఇచ్చిన తర్వాత వినాయకుడిగా పుట్టాడు. అలా వినాయకుడికి ప్రాణం పోసి వరం ఇచ్చినాడే మనము వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ వినాయక చవితి జరుపుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. అలాగే విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం అన్నమాట మనందరికీ. ఇంకొక విషయం అండి, పెద్దలకైతే తెలిసే ఉంటుంది, నార్మల్గా మనలాంటి వాళ్ళకైతే తెలియకపోవచ్చు. వినాయక చవితి రోజు అయితే మాత్రం తులసమ్మకైతే పూజ చేయకూడదు అంటారు. ఎందుకో అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ తెలియకపోతే మీకు ఎవరికైనా దాని స్టోరీ కూడా కావాలంటే ఎస్ అని పెట్టండి, కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఏదో ఒక రోజు షేర్ చేసుకుంటాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.